అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. చూస్తున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బ్యాక్ కెమెరా చూపి, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి. ఇక్కడ నుంచి అయితే నేను మన వరంగల్ రైడ్ చేస్తాను. ఇది 141 కిలోమీటర్స్ అయితే కాజిపేట చూపిస్తుంది. మన బైక్ రీడింగ్ కూడా మీకు చూపిస్తా. ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి కాజిపేట రైల్వే స్టేషన్ అని గూగుల్ మ్యాప్స్ రైటా రాంగ్ అనేది కూడా మనకు తెలుస్తుంది. నాకు తెలిసి 2 hours అయితే రీచ్ అయితే అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ గందరగోళంగా ఉన్నది. బైక్ రీడింగ్ 6779 చూపిస్తాను. రీడింగ్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తాం. ఓకే, స్టార్ట్. చూద్దాం ఎంత దూరం, ఎంత టైం పడుతుందో ఏం కథనో ఉంటా. 2 hours వెళ్ళిపోవాలి. యాక్చువల్గా నేను అనుకున్నా కదా 3కి అట్లా బయలుదేరా అనుకున్నా. 3 గంటలకు బయలుదేరితే దగ్గర దగ్గర 3 hours జర్నీ అయితే పడుతుంది. చిన్నగా పోతే కార్ అయితే వెళ్ళిపోతే మాత్రం ట్రాఫిక్ ఏం లేకపోతే 2.5 hours వెళ్ళిపోవచ్చు. ఒకసారి గంటన్నరలో కూడా వెళ్ళిపోయినాం మేము కాయపేటకి అయితే. లేట్ అయిపోయింది. ఇది మన వరంగల్ బస్ స్టేషన్ లాగా ఉంటుంది బస్ స్టాప్ మొత్తం. ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. చూడండి, మనం రెగ్యులర్ గా ట్రైన్కి వస్తే మాత్రం మన అమీర్పేట మెట్రో ఎక్కి ఇక్కడ దిగి మనం మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ దిగి స్టేషన్లోకి వెళ్ళిపోతాం. మన సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా మనం ట్విన్ సిటీ అంటామో అట్లనే వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ మూడింటిని కలిపి ట్రై సిటీ అంటాం మనం. మీరు ట్రై సిటీలోని మనకు మెయిన్ రైల్వే స్టేషన్లో అయితే కాజీపేట వరంగల్ ఉంటుంది. మీరు ట్రైన్లో ఫస్ట్ మీరు చూపిస్తే కాజీపేట నెంబర్ ఆఫ్ ట్రైన్లు ఉంటాయి, తర్వాత వరంగల్కి అయితే ఉంటాయి ట్రైన్లు. మీరు రెండిట్లలో ఎక్కడ దిగినా పర్లేదు. కాజీపేట అంటే ఫస్ట్ స్టాపు. ఒకవేళ బస్సులో ఎక్కితే కనుక మీరు ప్రతి బస్సు హన్మకొండ అనే చూపిస్తుంది. సో హన్మకొండలో దిగినా వరంగల్లో దిగినట్టే, కాజీపేటలో కూడా దిగినట్టే. హన్మకొండ అనేది మిడిల్ ఉంటుంది, కాజీపేట అనేది స్టార్టింగ్ పాయింట్. మన హైదరాబాద్ నుండి వెళ్తే వరంగల్ అనేది థర్డ్ ఉంటుంది. చూడాలి అసలు మంచి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కొద్దిగా పైన వాడు. యాక్చువల్గా ఇట్లకెళ్ళి వస్తాను నేను. ఇట్లకెళ్ళి వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి. సిగ్నల్ రాటం కదా. అమీర్పేటలోకి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇట్లకి వెళ్ళాలమ్మా. ఈ బ్రిడ్జ్ ట్రైన్ వస్తుంది కదా. అసలు వాయిస్ క్లారిటీ వినబడుతుందో లేదో అసలు. మైక్ దగ్గర పెడితే అయిపోవు, కానీ పెట్టడానికి ఆప్షన్ అయితే లేదు. మధ్యలో ఉప్పలు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. ఇప్పుడు కూడా మెట్రో స్టేషన్ నడుచుకుంటూ వచ్చినప్పుడు 10 నిమిషాలు నడుచుకుంటూ వచ్చేసినాను. ప్రజెంట్ ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి చూసుకెళ్ళిపోతాను మనం. మంచిగా 4:20 అవుతుంది, 4:25 అవుతుంది. 3 గంటలకు బయలుదేరాం అనుకున్నా కానీ అక్కడ వీలు కాలేదు. లైటింగ్ ఎక్కడ తగ్గిపోతుంది అని మంచిగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. కానీ తొందర డ్రైవింగ్ చేయడం, తొందర డ్రైవింగ్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. నాకు చూసి వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్. ఎప్పుడైనా సరే వరంగల్ పోతాను అంటే అదొక తెలియని ఉత్సాహం. ఇంటికి పోతాను. చూడండి, ఇది స్టేడియం మెట్రో వచ్చేసాడు. ఇటు రైట్ సైడ్ వెళ్తే స్టేడియం 10 నిమిషాలు వచ్చేసి. అదే మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు గంట పట్టింది. ఘోరం అది. ఇక్కడ బాగానే వచ్చినా కానీ ఇక ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్ళినప్పుడే మస్తు ఇబ్బంది అయింది. పిచ్చిలేసింది నాకు. ఇక కాళ్ళ నొప్పి మామూలుగా విపరీతంగా నొప్పి లేదు. యాక్చువల్గా ఇట్లకి వెళ్ళేది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి యాక్చువల్గా. బట్ వీడియో కోసం ఇట్లా రైట్ సైడ్ వెళ్తాను. ఖాళీ రోడ్లన్నీ ఖాళీ ఇవ్వాలి ఘోరంగా. ఇక్కడనే మా ఫ్రెండ్ వాళ్ళు రూమ్లో ఉండే, వాడు మళ్ళీ రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళాడు. ఎవరు లేరు ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర. ఖాళీ బస్సులు అయితే. మళ్ళా రైట్ సైడ్ నాగోలు, విజయవాడ పోవాలంటే అటు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది ఉప్పల్ క్రాస్ రోడ్. ఇది
చలో ఇదే మన వరంగల్. ఔటర్ రింగ్ రోడ్ దాటేంత వరకు కొద్దిగా ట్రాఫిక్ కష్టాలు తప్పవు, ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తాను కదా, అందుకే కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. అయినా డైలీ రోజువారీతో పోల్చుకుంటే ఇలా కొద్దిగా తక్కువనే ఉంది ట్రాఫిక్. వరంగల్ నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నా ఫెయిల్ అయిపోయింది. కొంచెం తేడా కొడితే కారు వెనకాల గుద్ది పడేది. కొద్ది కాన్సన్ట్రేషన్ గా నడపాలి. ఓకే ట్రై చేద్దాం. మొత్తం మట్టి రోడ్ ఇది, ఇక్కడనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది రోడ్డు. దాటేంత వరకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఒక 5-6 కిలోమీటర్లు. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే మొత్తం చికాకు లేదు. ఓఆర్ఆర్ వరకు ఆపను, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో మొత్తం బైక్ ఆపి చెక్ చేయడం ఉంటుంది. ఓఆర్ఆర్ దగ్గర ఆపి డైరెక్ట్ వీడియో ఎట్లా చూడాలి. ఇక్కడ బర్లనే పడుతుంది. బర్రెలు నల్లగా నిగనిగా లాస్తాయి. డెకాథ్లాన్ లాస్ట్ నడుచుకుంటే వీడియోలో డెకాథ్లాన్ కూడా చూపిస్తారు మీకు. లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో కాదు, లాస్ట్ వీడియో అంటే ఎగ్జిబిషన్ వీడియో. దానికంటే ముందు వీడియో ఉంటది. హైదరాబాద్ టు వరంగల్ పై మైక్ సైడ్ పెట్టా. వాయిస్ క్లారిటీ వినబడుతుందో లేదు చూడాలి. ఇక్కడ నుండి వీడియో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఎట్లుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చెంప సైడ్ పెట్టినది అంతదా కింద పడుతుందో భయం అవుతుంది. మైక్ నేను వాడే మైక్ అయితే గ్రీనారియా మైక్. ఎవరికైనా యూట్యూబ్ వీడియోలు చేయాలనుకుంటే ఆ మైకే సజెషన్ చేస్తా. పర్వాలేదు, డబ్బులుంటే ఎంత పెద్ద మైక్ అయినా కొనవచ్చు. మన బడ్జెట్ లో మనం ఆలోచించుకొని కొనాలి మైక్ అయినా ఏదైనా. గ్రాండ్ ఐటెం దూసుకెళ్తుంది కార్. వెహికల్ ఏం వస్తలేవు. సడన్ గా ఎప్పుడైనా సరే ఇట్లా ఏదైనా వెహికల్ అడ్డం వస్తే వెంబడి ఇట్లా రైట్ సైడ్ తిప్పొద్దు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏదైనా వచ్చే వెహికల్ డైరెక్ట్ వచ్చి గుద్దుపడేస్తుంది. సో వచ్చే ముందు కొంచెం అర్థంగా చూసుకోవాలి. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే సైడ్ మిర్రర్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సైడ్ మిర్రర్స్లో మనం చూస్తే కనుక అటు ఇటు ఏ వెహికల్ వస్తుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అట్లా యాక్సిడెంట్ ఛాన్సెస్ అయితే తగ్గుతాయి. ఎగ్జిబిషన్ వీడియో తీయాలని ప్లస్ ఈ బైక్ రోడ్ ట్రిప్ జర్నీ చేయాలని ఈ 2 వీడియోల కోసమే ఎంత లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో ఇంటికి వెళ్ళేవాడిని. నాది పని తక్కువ, తిరుగుడు ఎక్కువ నాది. 4:15కి అయితే బయలుదేరాను కదా, ఎక్కడ సన్లైట్ తొందర తగ్గిపోతుంది అని చాలా స్పీడ్గా అయితే డ్రైవ్ చేస్తాను. వీలైనంత వరకు 6:30 లోపే మనం చేరుకోవాలనుకున్నా. బట్ వింటర్ కాబట్టి 6:30 వరకు 6 వరకే ఆల్మోస్ట్ చీకటి పడుతూ ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ అయితే చేరుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ మేబీ హాఫ్ అన్ అవర్ రావచ్చు. చాలా అంటే చాలా గ్రీన్గా ఉంటుంది మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇది మన ఔటర్ రింగ్ రోడ్. ఇది ఫస్ట్ లేయర్, తర్వాత ఇంకొక లేయర్ లాగా ఉంటుంది. ఇక్కడనైతే సిటీ అవుట్స్కట్స్. ఇది ఆల్మోస్ట్ ఇక మన సిటీ ఎండ్ అయిపోయినట్టే. ఇక్కడికి నెక్స్ట్ గట్కేసర్ టౌన్ వస్తుంది. నేను వీడియో ఏం ఫార్వర్డ్ ఏం చేయలేదు, కానీ స్పీడ్గా మీకు వెళ్ళినట్టు కనబడుతుంది కదా. నేను మినిమం 80 అయితే మెయింటైన్ చేసిన స్పీడు. ఇక్కడ కొద్దిగా దాట అయిపోయింది కదా, దాటిందండి. ఇంకా రోడ్డు చూడండి ఎంత ఖాళీ ఉందో. ఇంకా 2-3 రోజుల ముందు వస్తే మాత్రం బీభత్సంగా ఉంది ఇంకా ట్రాఫిక్. ఒకసారి ఆగి చూద్దాం వీడియో క్లారిటీగా వస్తుందా లేదా. 1 minute. వాయిస్ క్లారిటీ కోసం ఎంత కష్టాలు. ఓకే, 10 నిమిషాలు టైం బొక్క ఇక్కడ. ఇప్పుడు వాయిస్ ఎట్లా వినబడుతుందో చూద్దాం, క్లారిటీ వస్తుందా రాదా అని. జస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం 75% బ్యాటరీ, అంటే 25% బ్యాటరీ అదైపోయింది. వీడేందో మధ్య తాగుతాను.
చూడండి సడన్గా లారీ వాడు ఎట్లా వచ్చిండో. బైక్ డ్రైవింగ్ అనేది చాలా రిస్క్. బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి ఆల్మోస్ట్. వీలైనంత వరకు కారు ఉంటే బెటర్, కానీ కారు కొనే స్తోమత లేదు. అందరు దాదాపు 60% మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఉంటారు. మనం తప్పదు, ఇక మనం ఉన్నదంతా అడ్జస్ట్ కావాలి. ఒకవేళ మీరు కారు కొంటే కనుక కంపల్సరీ టాటా కార్లే కొనండి, ఎందుకంటే సేఫ్టీ. కారు పోవడం ఏమో కానీ యాక్సిడెంట్ అయితే మనుషుల ప్రాణాలు అయితే పక్కా అవుతాయి. వేరే కార్ అయింది అనుకో మొత్తం గాలి కలిసిపోతాయి ప్రాణాలు. స్పీడ్ అయితే ఎక్కడ తగ్గుతలేను, 90 అబోనే ఉంటుంది ఆల్మోస్ట్ స్పీడ్. ఎక్కడైనా 65-70, ఇంకా దగ్గర మ్యాక్సిమం 85 దాటిన స్పీడ్ అయితే. చూడండి ఎంత ఎర్లీగా పోవాలని అనుకుంటున్నాను. అంటే లొకేషన్స్ గ్రీన్ కనబడుతుంది కదా, వ్యూ బాగుంటుందని మీకు చూపించాలనే అంత తాపత్రయం. లేకపోతే నెమ్మదిగా వెళ్ళేవాడిని. 90 పోతాను, గడ్డి కూడా ఉన్నది. ఈ సంచి కొంచెం ఇబ్బంది అవుతుంది. సంచి తీసి మన పైన పెట్టుకుందాం. ఓకే. వరంగల్ టూర్ చేసే వాళ్ళకు ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, వరంగల్లో ప్రతిదీ మంచి తక్కువ రేట్లోనే ఉంటుంది. చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉంటాయి. సిటీ లోపలనే మీకు ఉంటుంది వేయి స్తంభాల గుడి కావచ్చు, భద్రకాళి గుడికి, అదేవిధంగా మన కిలవరంగల్ కోట, అట్లా హిస్టారికల్ ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు ఫేమస్ సిటీకి దగ్గరనే ఇంకొక టెంపుల్ ఉంటుంది, అయినవోలు జాతర. అది కూడా చాలా ఫేమస్. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తా. తర్వాత ఒకవేళ మీరు పాకాల, లక్నవరం వెళ్ళండి. పాకాల అంటే మళ్ళీ రైట్ సైడ్, అది వేరే. అదే లక్నవరం కానీ, రామప్ప కావచ్చు, లేకపోతే మన మేడారము, మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాచేడు, ఇట్లా అన్నీ ఒకే సైడ్కి ఉంటాయి. మన ములుగు రోడ్ సైడే. సపరేట్గా మీరు ఎట్లా వెళ్ళాలంటే మాత్రం అటు అయితే వెళ్ళండి, అది బాగుంటుంది. ఇంకా లొకేషన్ ఇక ములుగు వెళ్ళే దారిలో మాత్రం చాలా ప్లేసులు ఉన్నాయి. మీరు ఒక 3 డేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అయితే. ఒక రోజు జర్నీ తీసుకోండి, జస్ట్ 2 అవర్స్ జర్నీ, అంత పెద్దగా ఏముండదు డిస్టెన్స్. చూస్తున్నారు కదా, ఇది మన ఫస్ట్ టోల్ గేటు. వరంగల్కి పోతా ఉంటే కనుక భువనగిరి దగ్గర వస్తుంది. నెక్స్ట్ టోల్ గేటు మనకు రఘునాథ్పల్లి దగ్గర వస్తుంది, మండలం రఘునాథ్పల్లి, జనగాం దాటినాక. ఒకవేళ మీరు బైపాస్లో వరంగల్కి వెళ్ళిన తర్వాత బైపాస్లో వెళ్తే, సిటీకి టచ్ కాకుండా వెళ్తే అక్కడ ఇంకో టోల్ గేట్ వస్తుంది. లేదు అది కాకుండా మా సిటీ లోపల నుంచి వెళ్తే కనుక మీకు ఎట్లాంటి టోల్ గేట్ అయితే రాదు. మీరు రామప్ప, లక్నవరం, మేడారం మరియు వాజేడు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అటు సైడ్ వెళ్తే కనుక మీకు ములుగు దాటినాక ఇంకొక టోల్ గేట్ అయితే తగులుతుంది. లేకపోతే మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 లేదా 4 టోల్ గేట్స్ అయితే వస్తాయి మీకు. అంతేగాని ఇంకా ఎట్లాంటి టోల్ గేట్స్ కూడా ఎక్కువ ఏముండవు. రోడ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఒకప్పుడు 10 years బ్యాక్తో ఇప్పటికి పోలిస్తే మాత్రం చాలా బాగున్నాయి రోడ్లు కూడా. ఒక ములుగు దాటిన తర్వాతనే కొంచెం ఇబ్బంది ఉంటుంది అనుకుంటా, పసరా దాటిన తర్వాత. లేకపోతే అంత బాగున్నది. చూడండి వరంగల్ అయితే 93 kilometers అయితే చూపిస్తా. ఇది భువనగిరి ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా. ఈ ఫ్లైఓవర్ దిగంగానే రోడ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ అటు ఇటు మధ్యలో కొండల నడుమ నుంచి రోడ్డు చాలా బ్యూటిఫుల్ కనబడుతూ ఉంటుంది. మీరు వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చే టైంలో ఈవినింగ్ 4:30 మరియు 5:30 మధ్యలో వస్తే కనుక ఇదే ఫ్లైఓవర్ ఈ కొండల మధ్యలో దారి నుంచి వెళ్ళి మీరు వెళ్తూ ఉంటే కనుక సన్సెట్ టైం అయితే బ్యూటిఫుల్ కనబడుతుంది. మీరు ఒకసారి గమనించండి. హోటల్ వివేరా ఆగి ఒక్కసారి ఎంత ఛార్జింగ్ ఉందో చూడాలి, లేకపోతే కష్టమే. ఇప్పటివరకు నేను మైకు పనిచేస్తుందా లేదా అని టెస్టింగ్ కోసం చెక్ చేయడానికి 2-3 times అయితే ఆగిన. ఇది రికార్డింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకోసమే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నా మీకు. ప్రజెంట్ మనం భువనగిరి మరియు ఆలేరు మధ్యలో అయితే ఉన్నాం. ఇది పెట్రోల్ బంక్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది. మీరు ట్రైన్లో వచ్చినప్పుడు ఈ రోడ్డు చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్, ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది మీరు చూస్తే. ఈ గ్లామర్ బైకులు, స్ప్లెండర్ ప్లస్ బైకుల మీద జర్నీ చేసే వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆ బైకుల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ముందు ఒక 100-200 meters వరకు రోడ్డు క్లియర్గా ఉంటేనే అంత స్పీడ్ మెయింటైన్ చేయండి, లేకపోతే వెళ్ళకండి. ఎందుకంటే ఆ బైకులకు డిస్క్ బ్రేకులు ఉండవు కదా, అందుకోసం బండి కంట్రోల్ కాదు. అట్లా చాలా యాక్సిడెంట్లు అవుతుంది. బైక్ అంటేనే రిస్క్, బైక్ జర్నీ.
సో మీరు అట్లా రిస్క్ చేయకండి, అంత స్పీడ్ వెళ్ళకండి. ఇదంటే అనుకోకుండా ఈ స్పీడ్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. దూరంగా మన వరంగల్ ఆర్చ్ అయితే కనబడుతుంది కదా, దీని లోపలికి ఎంటర్ అయితే అంటే ఒక తెలియని ఫీలింగ్ మన వరంగల్ లోపల అడుగు పెడతాను అని. ఇది జనగాం బార్డర్లో అయితే ఉంటుంది, ఇది పెంబర్తి జనగాం మధ్యలో. నాన్ స్టాప్ వచ్చిన దాదాపు 4:30కి బయలుదేరిన, ఇప్పుడు 10 నిమిషాల్లో కార్ అవుతుంది. 4:30కి బయలుదేరి 10 నిమిషాల్లో కార్ అయింది. వెనక కాకతీయ ఆర్చ్ ఉన్నాయి కదా, దీని దగ్గర నుండి మన వరంగల్ లోపలికి వెళ్తా ఉంటే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అందుకోసం ఇక్కడ ఆగి 2-3 ఫోటోలు తీసా. ఇదే మనకు థంబ్‌నెయిల్ లో వస్తుంది. బండి కూడా చాలా హీట్ అయింది కదా, ఎంత స్పీడ్గా పోవాలనుకున్నా సరే కొద్దిగా చీకటి అయితే కంపల్సరీ. సో తొందర పడకుండా కొద్దిగా నెమ్మదిగానే పోదాం ఎన్నించాలనుకున్నా. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ జనగా వస్తుంది. ఆ నుంచి ఒక గంటలు వెళ్ళిపోతాం. గంట కూడా పట్టదు, స్లోగా పోతే గంట పట్టుద్ది, లేదంటే 45 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం కాజీపేట వరకు. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉండవచ్చు మేబీ ఇక్కడ నుండి. రెగ్యులర్గా జర్నీ చేస్తాం కాబట్టి కొంచెం మనకి ఐడియా ఉంటుంది ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఎంత టైం పడుతుంది అని. మినిమం 85 నుంచి 100 మధ్యలో అసలు ఏమాత్రం తగ్గలే. ఒకటే కుమ్మిడి గంటన్నరలో వచ్చేసిన. మధ్యలో ఆగిన 10 నిమిషాలు, మళ్ళీ ఫోన్ రికార్డింగ్ సరిగా వస్తుందా లేదా అని చూద్దాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా ఒకసారి చూస్తా. సికింద్రాబాద్ నుండి ఇక్కడికి గంటన్నరలో నేను ఒక 82 కిలోమీటర్స్ అయితే వచ్చినాయి. ఒకసారి ఇక్కడ ఆర్చ్ దగ్గర మన ఎట్లా ఉంటుందో చూడండి. అక్కడ చూడండి ఇట్లా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చెట్లు పువ్వులు, అక్కడ గడ్డిలాగా ఉంది కదా, అది వ్యూ అయితే వేరే లెవెల్ ఉన్నది. సన్సెట్ ఎంత బాగుందో. పక్కనే ట్రైన్ వస్తున్నది. రైల్వే ట్రాక్. నెక్స్ట్ జనగాం ఈయనండి. రెస్ట్ తీసుకొని అయితే అయిపోయింది, ఇక మళ్ళీ బయలుదేరుతాం. ఇక 10 నిమిషాలు ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాం కదా, ఇక లేట్ అవుతుంది. మరీ చీకటి పడే ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకొక నాకు తెలిసి 6:15 వరకు కాజీపేటకి వెళ్ళిపోతాం అనుకుంటాను. లెట్స్ గో. ఇక్కడ 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఇంకా బయలుదేరేసరికి దాదాపు చీకటి అయితే కమ్ముకుంటుంది. జనగాం ఫ్లైఓవర్కి వచ్చేసరికి దాదాపు చీకటి అయితే పడుతూ ఉంది. ఇప్పుడు మీకు కొంచెం ముందుగా గమనిస్తే లైట్స్ కనబడుతున్నాయి. నాకైతే క్లారిటీ కనబడుతున్నాయి, కానీ మన కెమెరా అయితే కనబడుతుంది. చూశారు కదా, ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ లైట్స్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఈ రైట్ సైడ్ తొర్రూరుకి వెళ్ళే దారి. ఇది రఘునాథ్పల్లి టోల్ గేటు, మన సెకండ్ టోల్ గేట్ ఇది వరంగల్కి వచ్చే దారిలో. మీరు వరంగల్కి ఎంటర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మన రింగ్ రోడ్ పై నుంచి అటు ఇంకో టోల్ గేట్ తగులుతుంది. అదే సిటీకి ఎంటర్ అయితే మాత్రం టోల్ గేట్ ఏం తగలదు. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. ఇది పెద్దపెండాల ఏరియా. నైట్ లైటింగ్ తోటి బ్యూటిఫుల్ కనబడుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే మా ఊరు డైరెక్ట్. బట్ నేను ఇట్లా కాజీపేటకి వెళ్ళాలి కదా మన డెస్టినేషను. సో మనకు అందుకోసం కాజీపేటకి అయితే వెళ్తున్నా. ఇక రైట్ సైడ్ మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా లైట్స్, ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కితే కనుక, పైన బ్రిడ్జ్ ఎక్కితే కనుక మేడారం, లక్నవరం అట్లా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఇంకా రామప్ప చెరువు కావచ్చు, అట్లా అటు సైడ్ వెళ్ళకుంటే ఏటూరు నాగారం సైడ్ వెళ్తే ఆ బ్రిడ్జ్ ఎక్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇటు రైట్ సైడ్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మనం వెళ్ళిపోతే సిటీకి ఎంటర్ అవుతూ ఉంటాం. కాజీపేట్ 46915 ఉంది రీడింగ్. ఇది కాజీపేట్ రైల్వే స్టేషన్. ఓకే, ఇదే ఇప్పుడు చూడాలి అసలు ఎంత డిస్టెన్స్ ఉన్నది ఇక్కడి నుంచి అని. లొకేషన్ షేర్ చేసిన కదా, అంతవరకు మా ఫ్రెండ్ దానికి చూద్దాం. అది కాజీపేట్ జంక్షన్ కనబడుతుందా? 46915 ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. గూగుల్లోనేమో 140-141 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నేను క్యాల్కులేట్ చేసింది ఏంటంటే, మనం బయలుదేరేటప్పుడు 46779 ఉంది, ఇక్కడికి వచ్చే వరకు 46915 ఉంది రీడింగ్ అయితే. మైనస్ తీసేస్తే 136 కిలోమీటర్స్ వచ్చింది. సో 45 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ అవుతున్నది. ఈ మొత్తం జర్నీ మనది 10 నిమిషాల దాకా. చూడండి టైం ఎంత అవుతుందంటే 2024 జనవరి 14 6:43 అయింది. వీడియో ఎన్నింటికి స్టార్ట్ చేసిందంటే ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేస్తే 4:15 నిమిషాలకు స్టార్ట్ చేస్తే 6:15 నిమిషాలకు అయితే మనం రీచ్ అయినట్టు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్
ఈ వీడియో అటు తీయడం ఇటు తీయడం కెమెరా సెట్టింగ్ చేయడం మైక్ సెట్టింగ్ చేయడానికే దాదాపు టైం అయితే తీసుకున్నది. సో నాకు తెలిసినంత 2 అవర్స్లో వచ్చేసిన 136 కిలోమీటర్స్ 2 గంటలలో వచ్చినాం. బైక్ రీడింగ్ అయితే ఇంత చూపిస్తుంది, గూగుల్ రీడింగ్ ఏమో 141 కిలోమీటర్ చూపిస్తుంది. సో దీనిలో వేరియేషన్ ఏందని మీరైతే డిసైడ్ కానీ. ఇక్కడ నుంచి వెళ్ళి కాజీపేట నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా ఇక్కడ దగ్గర లాడ్జ్లోనే ఉండొచ్చు, లేకపోతే హన్మకొండ పోయి లాడ్జ్లో ఉండి ఇక్కడ వేయి స్తంభాల గుడి, లేకపోతే కిలవరంగల్ కోట, భద్రకాళి టెంపుల్ ఈ 3 చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ కావచ్చు. ఇవి మంచి లొకేషన్లు. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు వీలుంటే అటు మేడారం అయినా వెళ్ళొచ్చు, లేకపోతే రామప్ప చెరువు, లక్నవరం చెరువు అటైనా వెళ్ళొచ్చు. బొగత జలపాతం అన్నీ ఒక వైపే ఉంటాయి. సరే, మీకు నెక్స్ట్ వీడియోలలో ఆ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తా. ఇది మన వీడియో. బాయ్.